చాలా కాలం నుంచి మనం ఒక సామెత వింటూనే ఉన్నాం. అదేంటంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. ఎంత కాలం నుంచి వింటున్నా ఆ సామెతలోనూ నో చేంజ్. అలాగే ఈ అమ్మాయి పాడిందంటేను ఓ రేంజ్. సో లెట్స్ స్టార్ట్ టుడే ఇంటర్వ్యూ విత్ సింగర్ అభిఖ్య తనికెళ్ళ. హాయ్ అభి. హాయ్. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అదేంటి ఇప్పుడు మన షూట్లో కదా ఉన్నావు? ఓకే ఫైన్, చెప్పు చెప్పు, ఏం చదువుకుంటున్నావు? నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అభి? మ్యూజిక్ కెరియర్. మ్యూజిక్ కెరియర్. మ్యూజిక్ కెరియర్ నాకు ప్రాబ్లీ 4.5 5 years ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. విజయవాడలో జాయిన్ అయ్యాను. గుంటూరులో ఫస్ట్ జాయిన్ అయ్యాను. అప్పట్లో మ్యూజిక్ నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు నాకు. బాగా తోసేవాళ్ళు నేర్చుకో 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 అని. అప్పుడు వాల్యూ తెలియక క్లాసెస్కి వెళ్ళను అని ఏడ్చేదాన్ని. అలా అలా నెమ్మదిగా మారం చేస్తూనే వెళ్ళాను క్లాసెస్కి. వెళ్ళగా చిన్నప్పుడే వయలిన్ మృదంగంతో పాడాను. ఆ తర్వాత నేర్చుకోగా ఇంట్రెస్ట్ వచ్చి నేనే వెళ్ళడం, జాయిన్ అవ్వడం, విజయవాడ, గుంటూరు అలాగ అన్ని ఊళ్ళు తిరగడం అలా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు బాగా వాల్యూ తెలిసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా నేర్చుకుంటున్నాను. సో గుంటూరులో నేర్చుకుంటున్నాను. ఫస్ట్ గుంటూరులో స్టార్ట్ అయింది. ఓకే. విజయలక్ష్మి గారి దగ్గర అని గుంటూరులో స్టార్ట్ అయింది. తర్వాత విజయవాడ లంకా అన్నపూర్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకున్నాను. ఎందుకు ఇంతమంది దగ్గర ఎవరి దగ్గర సరిగ్గా నేర్చుకోక తరిమేశారా? లేదు, అలా కాదు. అంటే ఊర్లు మారుతున్నాం కదా, డాడీ బ్యాంక్ అనమాట. సో మారాల్సి వచ్చి అనమాట. అయితే సో మారాల్సి వచ్చి అలాగా ఇప్పుడు శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే. కెరియర్ ఎలా ఉంది అనుకుంటున్నావు? సింగింగ్ కెరియర్ బాగానే ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయిందంటే క్లాసికల్ ఎప్పటి నుంచో ఉన్నాను, డెవోషనల్. మూవీ సాంగ్స్ వచ్చేసి నేను ఒక 6 years నుంచి స్టార్ట్ చేశాను అంతే. ప్రాబ్లీ అంటే మూవీ సాంగ్స్ పాడటమా లేకపోతే మూవీస్లో పాడటమా? మూవీ సాంగ్స్ పాడటం. ఓకే. నేను స్టార్ట్ చేసింది 5 years నుంచి. ఓకే. సో అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల ఛాన్సెస్ రావడం, అక్కడ పిలవడం, ఇక్కడ పిలవడం. సో ఒక 3 years నుంచి కొంచెం బాగా నడుస్తుంది. అంతకుముందు ఓన్లీ క్లాసికల్ కాన్సర్ట్స్ చేసేది. ఓకే. ఎన్ని చేసి ఉంటావు ఇంచుమించు? క్లాసికల్ వచ్చేసి దగ్గర 800 to 1000 చేశాను. 1000 కాన్సర్ట్స్ కూడా చేసావా? వామ్మో. ఎక్కడ? అన్ని గుంటూరు, విజయవాడ? ఇక్కడ విజయవాడ, హైదరాబాద్లో కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని. బిర్లా మందిరేనా, శిల్పారామమేనా. బిర్లా మందిర్లో ఇప్పటికీ ఎవ్రీ ఫ్రైడే పాడతారు. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? అంటే 1000 కాన్సర్ట్స్ అన్నది అంత ఈజీ థింగ్ కాదు కదా. చెప్తున్నా కదా, 5 years నుంచి. అంటే అప్పటి నుంచే కాన్సర్ట్స్? అప్పటి నుంచే. ఎలా అంటే చిన్న హనుమాచారి కీర్తనలు అలా. మా గురువు గారు పాడుతుంటే ఆవిడ పక్కన కూర్చొని నాకు కూడా ఒక మైక్ పెట్టేవాడు. ఆవిడ అన్నది రిపీట్ చేయడం కానీ అలాగ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అవన్నీ వదిలేసుకొని నేను సోలోగా స్టార్ట్ చేసింది నాకు 8 years ప్రాబ్లీ 8 years ఉన్నప్పటి నుంచి నేను సోలోగా స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు 19. ఆల్మోస్ట్ 10 yearsలో నువ్వు 1000. ఒక ఇయర్కి 100 చొప్పున. ఇయర్కి 100 అని కాదు కానీ అలా అయిపోయింది అంతే. సూపర్ అభి. ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నావా? మూవీస్ కానీ ఏదైనా పాడు? బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, రికార్డింగ్స్ పాడు. ఏ రియాలిటీ షోస్లో పాడావా అభి ఇప్పటిదాకా? రియాలిటీ షోస్ అంటే ఫస్ట్ నేను టీవీకి పరిచయం అయింది అంటే ఆలాపన ద్వారా. ఓకే. దూరదర్శన్ ఫస్ట్ ఆలాపన 16 episodes దాకా పాడాను. తర్వాత అది ఆగిపోయింది ఎందువల్ల, వాసురావు గారు చేశారు. తర్వాత పాడిన తెలుగు పాట అని చేశారు. అది కూడా ఒక 10 episodes వరకు పాడాను. ఆ తర్వాత బోల్ బేబీ బోల్, ఫస్ట్ బోల్ బేబీ బోల్లో పార్టిసిపేట్ చేశాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బోల్ బేబీ బోల్ సీజన్స్ ఎక్కువ నడిచాయి కదా, ఆల్మోస్ట్ 11 దాకా నడిచినట్టున్నాయి. ఇప్పుడు ఏ సీజన్లో పాడావు? నేను గీతం సంగీతంలో పాడాను. గీతం సంగీతంలో సెమీఫైనలిస్ట్. ఓకే. మొన్న జరిగిన 11th సీజన్లో ఫైనలిస్ట్. సూపర్. ఇప్పుడు దాని తర్వాత అంటే పాడతా తీగ కానీ, సూపర్ సింగర్స్ కానీ. పాడతా తీగ ఎలా అంటే ట్రై చేశాను పాడతా తీగకి, బట్ లాస్ట్ మినిట్లో సూపర్. సరే అబ్బి, ఇప్పటిదాకా మన మాటలు ఎక్కువ అయ్యాయి. ఐ వాంట్ హియర్ యువర్ వాయిస్. ఓకే.
తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. పరవశమై పాడే నా హృదయం తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. రోజు పూచే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు. ఆ ఆ, ఆ, పరిచయమైన కోయిల పాటే కురిసే అనురాగం ఏమో తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. సూపర్ అభి. చెప్పు ఆడియన్స్కి ఈ పాట ఏ మూవీలో ఎవరు పాడారు? పాడింది అయితే సుశీల్ గారు. సినిమా తెలుసు నాకు. పాటలు నేర్చుకుంటారు కానీ తెలుసు, మాంగళ్య బలం సినిమా. సూపర్ అభి. ఓకే, రియాలిటీ షోస్ ద్వారా చాలామంది సింగర్స్ వచ్చారు కదా. ఇప్పుడు బోల్ బేబీ బోల్లోనే చాలామంది ఉన్నారు. కాంపిటీషన్ ఎలా ఉందనుకుంటున్నావు? కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఈ రోజుల్లో వీధికి ఒక సింగర్ అంటున్నారు. ఇంటికి ఒక సింగర్ ఉన్నారు అనుకోవడంలోనూ అతిశయోక్తి లేదు. ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే చాలా పీక్స్లో ఉంది కాంపిటీషన్ అయితే. అండ్ అయితే మన టాలెంట్ని బట్టి, మన లక్ని బట్టి, ఈ ఇండస్ట్రీలో లక్ చాలా ఇంపార్టెంట్. లక్ అండ్ ఫేట్ చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకు లక్ లేకపోతే నువ్వు రాలేవు. ఓకే, అలా మన లక్ని నమ్ముకొని మనం వెళ్ళడం. వాట్స్ యువర్ ఏజ్? ఏమని చెప్పావు ఏజ్? 19. ఎందుకు ఏజ్ అడుగుతావు? ఎలా ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడుతున్నావు? అంటే ఎక్స్పీరియన్స్ ఇది ఎంత? ఎలా అంటే అదే తిరుగుతూ ఉంటాం కదా, 4 చోట్ల తిరగడం, ఎవరెలా అనేది మాట్లాడుతుంటే అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఆడియన్స్ గుర్తుపెట్టుకోండి, నలుగురిలో తిరుగుతూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే లోక జ్ఞానం ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, అభికే చెప్పారు, నేను కాదు, అభికే చెప్పారు. సో ఎవరు ఫేవరెట్ సింగర్? నా ఫేవరెట్ సింగర్ అంటే చిన్నప్పటి నుంచి చిత్ర గారు, సునీత గారు. ఇప్పుడు అని కాదు, ఎప్పుడు. అంటే చిన్నప్పుడు సునీత గారు ఇష్టం లేదా? చిన్నప్పుడు అంత తెలియదు నాకు సునీత గారు. అంటే చిత్ర గారు మాత్రం బాగా చిత్ర గారు బాగా తెలుసు. ఎట్లా మీ ఇంటి పక్కనే ఉండేవారా? పక్కనే. ఓకే, షీ యూస్ టు ప్యాంపర్ మీ లాట్, తెలుసా. ఓకే ఓకే, సరే చిత్ర గారిది ఒక పాట. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు బుడుకు వయసు దుడుకుతనము నిలువదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. వాగులు వంకలు జర జరా చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపటా చినుకులే చిలికిన మనసు ఆగదు ఇదేమి అల్లరో, తనువు దాగదు అదేమి తాకిడో. కోన చాటుకుండ మల్లి వేణు ముద్దు ముద్దులాయ వెళ్ళడాయ కళ్ళులే దేవుడిందుకో మరి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఈ పాట చూసినా సినిమా చూసినా అదొక తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి ఎందుకో కదా. ఆసమ్ సాంగ్, చిత్ర గారు బా ఏమన్నా వాయిసా. సరే, సునీత గారు ఇష్టం అన్నావు కదా, ఏంటి రీజన్? ఎందుకు అంటే సునీత గారు నచ్చడానికి రీజన్ అంటే పర్టికులర్గా మనము ఒకరిని ఇష్టపడడానికి ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తాం కదా. సో సునీత గారు నచ్చడానికి కారణం ఏంటి? బేసిక్గా ఆవిడ వాయిస్, నేచర్ చాలా ఇష్టం. ఆవిడ నేచర్ నాకు చాలా ఇష్టం. ఎలా అంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రిసీవ్ చేసుకోవడం,
సున్నితత్వం అంటారు కదా, సునీత గారు సున్నితత్వంగా ఉంటారు. చాలా ఎలా సెన్సిటివ్ అనమాట ఆ మాటలో కానీ రిసీవింగ్ తెలిసిపోతుంది అనమాట. ఆ నేచర్ నాకు చాలా ఇష్టం. బోల్ బేబీ బోల్కి సునీత గారే జడ్జ్ చాలా సీజన్స్కి ఉన్నారు కాబట్టి నీకు అలా ఇంకా క్లోజ్గా చూడడం వల్ల బాగా నచ్చారు. అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎలా అంటే తప్పు పాడినా కూడా మరి అరిచేసి తిట్టేసినట్టు కాకుండా, హార్ష్గా చెప్పడం కాకుండా సాఫ్ట్గా అనమాట. ఓకే, ఇలా నువ్వు ఇది చేసుకుంటే బాగుంటుంది, ఇలా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ స్క్రీన్ టిప్స్ ఇస్తారు మాకు. ఇది తింటే వాయిస్ ఇలా ఉంటుంది, అది తినకండి, ఇది ప్రాక్టీస్ చేయండి. నీకైతే పర్సనల్గా వాయిస్ కన్నా నువ్వు కొంచెం ఎదగడానికి ఏమన్నా టిప్స్ చెప్పారేమో అని నేను అనుకుంటున్నా. చాలామంది చెప్పారు మరి పిట్టలా ఉన్నావు, కొంచెం బాగా తింటే కొంచెం ఎనర్జెటిక్గా పాడతారేమో అని చెప్పుంటారు వాళ్ళు. నేను కాదు, వాళ్ళు అలా చెప్పుంటారు, బాగా తింటే ఇంకా బాగా గట్టిగా పాడతావని చెప్పారు. అంతేనా? ఓకే, సరే. సునీత గారిని ఇమిటేట్ చేయి అంటే దగ్గర నుంచి చూసావు కదా బాగా. ఇప్పుడు అన్నావు కదా ఇందాకే ఏదో కొద్దిగా అట్లా వచ్చి అలా వెళ్ళిపోయింది. నేను అప్పుడే అనుకున్నా సరే సునీత గారిని ఇమిటేట్ చేద్దాం చేసేటట్టున్నావు బాగా. వినీల్ పాడిన పాటకి ఇప్పుడు సునీత గారి జడ్జిమెంట్ తీసుకుందాం. హాయ్ వినీల్. హాయ్ మేడం, వెల్కమ్ టు బోల్ బేబీ బోల్. మీ అందరినీ వేదిక మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. బాగా పాడావు. వేదిక కింద చూడరా అండి, వేదిక మీదే చూస్తారా? నువ్వు ఇదే క్వశ్చన్ సునీత గారిని అడుగుతావా? అయ్యో క్షమించండి మేడం, సారీ. మీరు సునీత గారు కదా, అందుకే చెప్పండి. మీరందరూ ఈ వేదిక మీద పాడడం చాలా ఆనందంగా ఉంది చూడటం నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగా పాడారు. వచ్చిన ఫస్ట్ రోజే మిమ్మల్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. శృతి అక్కడిక్కడ పోతుంది, కొంచెం చూసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇలా సునీత గారు మాట్లాడతారు. ఓకే, చిత్ర గారు సునీత గారు చెప్పారు ఫేవరెట్ సింగర్స్. మరి మేల్స్లో కార్తిక్, బాలు గారు ఎవర్ గ్రీన్ అండ్ కార్తిక్. కంపోజర్స్లో అంటే ఇళయరాజా గారు, రెహమాన్ గారు ఎవర్ గ్రీన్. రీసెంట్గా చూసుకుంటే గోపీ సుందర్ గారు అండ్ వివేక్ సాగర్. కార్తిక్ గారు ఇష్టం అన్నారు, రాజా గారు, రెహమాన్ గారు కూడా ఇష్టం అన్నారు. వాళ్ళ కాంబినేషన్లో ఏదైనా పాట. గోపీ సుందర్ గారు అండ్ కార్తిక్ కాంబినేషన్లో పాడుకుందాం. ఓకే, విల్ యూ సపోర్ట్ మీ? ష్యూర్. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జావిల్లే నా చెలి నగుమై వీరిసేలే, గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి, ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంద్రాల నీరే ఇంకేటి బంజల్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లై చిలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లి నా చెలి నగుమై వీరిసేలే. నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచిన మనసే, నీ కానుకై నిలిచే తనువే, నవరసమే నీ వంట పరవశమే జన్మంత, పరిచయమే పండాలంట ప్రేమి ఇంకా ఇంకా. మరి మరి నీ కవ్వింత విరియగన ఒళ్ళంత కలిగినులే ఓ పులకింత ఎంతో వింత, నువ్వు వినా జగమునా నీలుతునా ప్రియతమా, వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే, ఎదలో సందళ్ళు నీ అందాలేలే, సంద్రాల నీరే ఇంకే
పలికేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే. వావ్, అవి సూపర్ పాడావు, నాతో కూడా పాడించావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక వండర్ఫుల్ సాంగ్ గుర్తు చేసినందుకు. చాలా చాలా మంచి సాంగ్. నేను తప్పులు పాడుంటే ప్లీజ్ క్షమించండి. ఓకే, ఇప్పటిదాకా అన్ని మెలోడీలు వాడుకున్నాం. పాతది కానీ, చిత్రగారిది కానీ, ఎన్నెన్నో వర్ణాలు కానీ, అన్ని మెలోడీలు కదా. ఈ మూడు ఒక టైప్ ఆఫ్ ఉంటే, ఇప్పుడు నువ్వు పాడే పాట అసలు దీనికి ఇప్పుడు పాడే పాటకి అసలు సంబంధం లేకుండా పాడాలంటే ఏం పాడతావు? అభిఖ్యానైనా పాడింది ఇంతకుముందు పాటలు ఈ పాట అన్నట్టు ఉండాలి. ఆటిజం ఒక్కట. ఓకే. Hello rockstar, I'm your angel. I'm your rockstar, I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, చేద్దాం జింగిల్. ఓకే అనరా ఓ కళాకారుడ వండి గర్ల్ ఫ్రెండ్ ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోదాం. Autismo corta, autismo corta. Autismo corta, rockstar ని స్టైల్ కొలాయ్ కొడతా. Autismo corta, autismo corta, autismo corta, rockstar ని స్టైల్ కొలాయ్ కొడతా. ఒక్క గంట బీచ్ కెళదామా, ఒక్క గంట ఫిష్ పడదామా, ఒక్క గంట కొక్కు కొడదాం, కేక పెడదాం వచ్చేరా. ఒక్క గంట డిస్కో కెళదామా, అర్ధ గంట హస్కు కొడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పుడదాం చంపేరా. జిందగీని విందుగా మార్చి 100 ఏళ్ళని వన్డే చేసి, వన్డే గర్ల్ ఫ్రెండే ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోదా. Autismo corta, autismo corta, autismo corta, rockstar ని స్టైల్ కొలాయ్ కొడతా. అసలు సింగర్స్ ఎలా మాడ్యులేట్ చేస్తారు ఇట్లా వాయిస్ని అని నువ్వేమనుకుంటున్నావు? అంటే నీ ఒపీనియన్లో ఏంటి? ఒక్కొక్క సింగర్ ఒక్క జోనర్కే పర్మనెంట్ కాదు కదా, అన్ని జోనర్స్ పాడతారు. సో ఎలా ఎలా పాడగలరు? మాడ్యులేటింగ్ అనేది డైనమిక్స్, నథింగ్ బట్ డైనమిక్స్. అది ఎలా అంటే వాయిస్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయగా చేయగా అది రావాల్సిందే అంతే. క్లాసికల్ నేర్చుకుంటే, క్లాసికల్ బేస్ దేనికైనా కూడా, సినిమా పాట పాడాలన్నా ఏ పాట పాడాలన్నా క్లాసికల్ బేస్. నువ్వు ఆ క్లాసికల్ నేర్చుకునే దాన్ని బట్టి ఏ పాట ఎలా అనేది నువ్వు పాడుతూ ఉండగా దీన్ని లైట్ చేయాలి, దీన్ని సాఫ్టెన్ చేయాలి, దీనికి ఫుల్ త్రో ఇవ్వాలి. పాట వినంగానే ఒక సింగర్ అయి ఉంటే నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ప్రతి ఒక్కరికి ఒక కంపోజర్ ఇష్టం ఉంటారు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక పాటైనా పాడి నా కెరియర్ వదిలేసుకున్నా పర్లేదు అనే ఇలాంటి మ్యూజిక్ కంపోజర్ ఉంటారు కదా. అట్లా నీకెవరు ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్? ఫేవరెట్ అంటే ఎవర్ గ్రీన్ అండ్ లెజెండరీ అంటారు కదా. సో అలాగా రెహమాన్ గారు, ఇళయరాజా గారు, మణి శర్మ గారు అండ్ కోటి గారు. నేను ఒక్కరిని అడిగా, ఏంటి ఒక్క మ్యూజిక్ కంపోజర్, ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు, ఈయన దగ్గర ఒక పాట పాడాలి అసలు అంటే? వీళ్ళ నలుగురిలో ఒక పేరు అని చెప్పగలవా నువ్వు? కష్టమే, కానీ ఒక పేరు చెప్పు. అయినా చెప్పలేరు అలాగా. సో కోటి గారు, రెహమాన్ గారు, ఇళయరాజా గారు, మణి శర్మ గారు. సో ఈ నలుగురిది చాలా లెజెండరీ అండ్ ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్ చేశారు కదా, ఎవరి ట్రెండ్ వాళ్ళు. సో అలాగా రీసెంట్లో వచ్చేసి గోపీసుందర్ గారు అండ్ వివేక్ సాగర్ గారు. కోటి గారు ఇష్టం అన్నావు కాబట్టి, బోల్ బేబీ బోల్కి ఆల్మోస్ట్ ఆయనే పర్మనెంట్ జడ్జి కాబట్టి, కోటి గారి పాటలు ఏవైనా, ఆర్ నువ్వు బోల్ బేబీ బోల్ ఎంటర్ అయినప్పుడు నీ ఎంట్రీ సాంగ్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పాడుతున్నావా బోల్ బేబీ బోల్? ఇప్పుడు పాడుతున్నావు. సో ఓకే, రీసెంట్గా నీ లాస్ట్ సాంగ్ ఏంటి? ఓకే, ఎంట్రీ నువ్వు ఏ సాంగ్తో ఎంట్రీ అయ్యావు, రీసెంట్గా ఏది లాస్ట్ సాంగ్? సో ఆ రెండు పాటలు. ఫస్ట్ సాంగ్ పాడు. యా, నాకు సపోర్టివ్. ముద్దుగా నా పేరు బొండు మల్లి, నవ్వితే నేనేమో జుంకా మల్లి, అరే నేనంతో ఫేమస్ ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ, అరే నేనెంతో ఫేమస్ ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ, బుట్టలో దాచాను బంగినపల్లి,
వరుసకే నేనేమో రంభకు చెల్లి అరే నేనెంతో ఫేమస్ ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ ఓ సోసి మదరాసి రబ్బరు బొమ్మ నీ స్మైలు స్టైలు వదిరిందమ్మా ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా ఎహరాయే దేశీ వాలి గుమ్మ జంక్షన్లో బై జంక్షన్లో నీ జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతావే తల్లో జోడు గుర్రాల బండెక్కి వచ్చే పిల్లో ఊరేగింపే ఒళ్ళో. లాస్ట్గా ఏం పాడావు? కోటి గారు మాల్గడి శుభ గారితో పాడించారు. సో ఈ ఆల్బమ్తో శుభ గారికి మాల్గడి అనే పేరు వచ్చిందన్నమాట. ఓహో, అందుకే వచ్చిందా? అందుకే మాల్గడి అని పేరు వచ్చింది. కొత్త విషయం చెప్పావా? సో ఇప్పుడు ఆ పాట. ఓకే. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చిన మావలున్నరన్ని మల్ల నేను గీడకొచ్చిన యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా యమ్మ యమ్మ చుమ్మా చుమ్మా. ఓకే అభి, ఇప్పటిదాకా ఒక మెలోడీ, పాత పాట అండ్ వెస్టర్న్, ఒక ఫోక్, ప్రైవేట్ ఫోక్ మల్గాడి శుభగాడిది, ఇవన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఒక క్లాసికల్ టచ్ ఇద్దాం. నీ వాయిస్లో ఒక క్లాసికల్ టచ్ ఎలా ఉంటుందో? యా. సుందర దశరథ నందన సుందర దశరథ నందన రామ సుందర దశరథ నందన రామ సుందర దశరథ నందన రామ వందనమోనర్యోచెదరారా సుందర దశరథ నందన రామ వందనమోనర్యోచెదరారా సుందర దశరథ నందన రామ. అకళంక ముఖ త్యాగ రాజుని బ్రోచిన అకళంక ముఖ త్యాగ రాజుని బ్రోచిన అకళంక ముఖ త్యాగ రాజుని బ్రోచిన అంగముగా వెనుగా గాని అంగముగా వెనుగా గాని అంగముగా వెనుగా గాని సుందర దశరథ నందన రామ వందనమోనర్యోచెదరారా సుందర దశరథ నందన రామ. సూపర్ అభి. క్లాసికల్లో కూడా నువ్వు, నాకు అర్థమవుతుంది ఇప్పుడే, నువ్వు 1000 కాన్సర్ట్స్ ఇచ్చావు అంటే ఓకే, ఈ మాత్రం సంగీత జ్ఞానం లేకుండా ఇవ్వడం నిజంగానే చాలా కష్టం. యాజ్ అ సింగర్గా నాకు తెలుసు, నేనైతే క్లాసికల్ అసలు టచ్ కూడా చేయను, నాకు వాళ్ళు కూడా రావు. నేర్చుకోవడం ప్రాక్టీస్. యా యా, సూపర్. చాలా అబ్జర్వ్ చేస్తే మూవీ సాంగ్స్ కి క్లాసికల్ కి స్లాంగ్ చాలా అవును అవును, యా యా, అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నువ్వు ఇందాక మూవీ సాంగ్స్ పాడిన వాయిస్కి క్లాసికల్ పాడే వాయిస్కి ఎంత ఓపెన్ క్లాసికల్ ఆల్మోస్ట్ ఓపెన్ వాయిస్తో పాడాలి. మనం కంప్రెస్ చేయలేము, తక్కువలో పాడలేము. సో ఓపెన్గా పాడడం వల్ల తెలిసిపోతుంది ఈజీగా సినిమా పాటలకి క్లాసికల్ పాటలకి పాడే విధానం. సో ఆసమ్ పాడావు, నిజంగా చాలా బాగా పాడావు. ఇప్పటిదాకా పాటలతో సాగిన మన ఈ కన్వర్సేషన్, ఇప్పుడు ఒక చిన్న గేమ్తో గేమ్ ఆడదాం. మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను. నేను 10 క్వశ్చన్స్లో నువ్వు మినిమం 5 అన్నా ఆన్సర్ చేయాలి. 5 కూడా చేయకపోతే నేను ఒక పనిష్మెంట్ చెప్తాను, నువ్వు అది చేయాలి ఖచ్చితంగా. అక్కడ మళ్ళీ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు, నువ్వు ఖచ్చితంగా యూ హ్యావ్ టు డూ అంతే. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే. తాజ్మహల్ ఎక్కడ ఉంది? తాజ్మహల్
తాజ్మహల్ ఎక్కడుందో తెలీదా? నువ్వు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది 19 ఏళ్ళకి. అంటే మెచ్యూరిటీ ఉంటే కనీసం తాజ్మహల్ ఎక్కడుందో కూడా తెలీదా? నీకు తెలిసింది చెప్పు, తాజ్మహల్ ఎక్కడుందో? ఎక్కడ పోనీ చార్మినార్ ఎక్కడుందో తెలుసా? తెలుసు, హైదరాబాద్లో. అబ్బా వావ్. ఎర్రకోట? న్యూఢిల్లీ. తాజ్మహల్ ఎక్కడుంది? అర్రరే. సరే, చెప్పు ఎక్కడ ఉంది? నెక్స్టా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. సరే, ఓకే, pass. అయిపోయిందా? చెప్పు. భూమి మీద ఉంది, ఎక్కడ ఉంటుంది? అసలు నేను ఇంత కూడా చెప్పక్కర్లా, నీకు తెలియదు కాబట్టి ఆగ్రాలో ఉందని చెప్పాలి నేను. ఓకే, సెకండ్ క్వశ్చన్. అందరూ కోరుకునే సతి ఏంటి? సతియా? ప్రతి ఒక్కరూ ఇక కోరుకుంటారు. ఇంకా ఓకే, ఇంకా పాస్. చెప్పు. 2 పోయాయి, ఇంకా 8 ఉన్నాయి. 8లో ఖచ్చితంగా నువ్వు 5 చెప్పాలి. సరే చెప్పు, ఏంటో చెప్పు. వసతి. ఎవరైనా వసతి కావాలనుకుంటారు కదా, అవునా కాదా? ఆ, ఓకే. ఇప్పుడు ఫోన్లే నీకు కొంచెం ఈజీగా అడుగుతాం, మరీ చిన్నపిల్లవు కదా, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతుంటే తెలియట్లేదు. సో ఈజీగా అడుగుతా, నువ్వు ఇది నాకు తెలిసి ఇది చేస్తావని అనుకుంటున్నా. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి? న్యూస్ పేపర్. అబ్బా, చూసావా? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి చిన్నగా, సో నీకు తెలుస్తుంది ఏమో. ఓకే, సూపర్. ఒకటి చెప్పావు, 2 రాంగ్, ఇంకా 7 ఉన్నాయి. ఓకే, ఇంటికి పెట్టలేని గేట్ ఏంటి? అమ్మో, చాలా దారుణంగా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంటికి పెట్టలేని గేటా? ఇంకా పాస్ అయిపోయింది. ఇక నీ దగ్గర ఓకేనా? క్వశ్చన్ ఉందని. అంతే మరి, అవు మరి అంతే కదా. చెప్పు, అయిపోయిందా? ఇంట్రాగేట్. ఇంట్రాగేటా? పోనీ ఇదన్నా చెప్పు, అందరికి ఇష్టమైన కారం ఏంటి? ఇష్టమైన కారమా? అందరికి ఇష్టమైన కారమా? మమకారం. ఓకే, మమకారం అన్నావు కాబట్టి యాక్సెప్టబుల్. యాక్చువల్లీ ఉపకారం. ఓకే, మమకారం కూడా ఓకే, అందరికీ ఇష్టం కాబట్టి ఫైన్. ఓకే, 2 చెప్పావు. తాగలేని పాలేంటి? తాగలేని పాలు మురిపాలు. వా వా, అవి ఎట్లా అవి ఇట్లా? సూపర్. ఓకే, డన్. 3 చెప్పావు. పూజకు పనికిరాని పత్రి ఏంటి? పూజకి పనికిరాని పత్రి. పెద్దే. పూజకు పనికిరాని పత్రి ఆసుపత్రి. ఎట్లా పోలా? అదిరిపోలా? ఒక స్పూన్లో వాటర్ ఇవ్వ ప్లీజ్. సరే, ఆ స్పూన్ వాటర్ దాకొద్దులే కానీ, కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? నాకేం తెలుసు, కోడిని అడుగు. నువ్వు కోడిలానే ఉన్నావు కదా అవి, అందుకే నిన్ను అడుగుతున్నా. కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? తెలీదు. ఉడికిపోయిన గుడ్డు పెడుతుంది, ఆల్రెడీ బాయిల్డ్ అయిన వేడి నీళ్ళు తాగుతుంది కదా. సో ఎగ్ బాయిల్ అయ్యి బయట నీకు అబ్బో, నీకు అలా కూడా అనిపిస్తుంది? అలానే అనిపిస్తుంది. అవును మరి. సో పోయింది. ఇది కూడా దొబ్బే. ఓకే ఓకే. తినలేని కాయ ఏంటి? తినలేని కాయ. తినలేని కాయ ఏంటబ్బా? చెప్పు. ఏంటవి మరి, ఇంత చిన్న క్వశ్చన్ కూడా. సరే చెప్పు, ఆన్సర్ చెప్పు. లెంపకాయ. ఎందుకు తినరు? తింటావా నువ్వు? ఇట్లా ఇలా తినడం వేరు, ఇలా తినడం వేరు. లెంపకాయ నువ్వు ఇలా తినడం వేరు, ఇలా తినడం వేరు. ఓకే, ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్. ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్లో నువ్వు ఖచ్చితంగా 2 ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే. అంకెల్లో లేని 10. అంకెల్లో లేని 10. అంకెలలో లేని 10. చెప్పునా? చెప్పు. ద్రౌపది.
ఏది ద్రౌపది. ఓకే, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. నువ్వు ఓడిపోయినట్టే. 9 క్వశ్చన్స్ అయిపోయాయి. సరే, నువ్వు చెప్పావు. అడుగు. సరే పోనీ, నీకోసం లాస్ట్ క్వశ్చన్. డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటి? డబ్బులు ఉండని బ్యాంక్. బ్లడ్ బ్యాంక్. బా, పోనీలే, లాస్ట్ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసా, అయినా నువ్వు ఓడిపోయావు. ఓకే అభి, నేను అడిగిన దాంట్లో కనీసం 5 కూడా చెప్పలేకపోయావు. ఓకే అభి, ఇదిగో నీ చేతుల్లో బెలూన్, నా చేతిలో టైమర్. ఓకే, నేను స్టార్ట్ చేసే లోపల టైమర్, నువ్వు ఇది మొత్తం ఫినిష్ అయ్యే లోపల నువ్వు 25 బెలూన్స్ ఊదాలి. ఓకే, ఓకే, రెడీయా? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఎలా? ఇచ్చేసే. ఓకే, ఇది ఊదు 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 ఊదు. ఓకే, ఒకటి ఫినిష్. బెలూన్ని నిన్ను ఊదమని చెప్పలేదమ్మా, నిన్ను బెలూన్ ఊదమని చెప్తున్నా. ఓకే, 2. ఇది బయటకు వచ్చేస్తూ ఉంది. ఇంకో బెలూన్ తీసుకో. పోయింది. ఇంతేనా? ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, బెలూన్ లాగైతే Consider. కనబడుతుంది కాబట్టి కన్సిడర్ చేద్దాం. 3. ఇంకెందుకు అట్లా జస్ట్ ఊది ఇట్లా ఇచ్చేసేయి, పెట్టేస్తా. మినిమం ఉండాలి బెలూన్ అంటే. ఈ పాప ఊది ఊది ఏమన్నా అవుతుందేమో, నాకు భయం వేస్తుంది. చేచి ఏందది, బెలూనేనా అసలు? ఒకసారి టైమర్ చూసుకుంటున్నావా? చాలే పట్టుకో. అర్రే, అంటే ఏదో ఒకటి ఓకే చేశాను కదా అని ప్రతి బెలూన్ చిన్న చిన్నగా, ఆ బెలూన్ సైజ్ చూసావా అసలు ఎంత ఉన్నాయో? ఈ బెలూన్ మినిమం ఒక ఇంత రావాలి, ఒక కుండ అంతా. ఊదు. ఏమ్మా, ఏమవుతుంది? ఆకలేస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయా? ఆకలేస్తుంది. ఊది ఊదా. బా, కళ్ళు ఎంత పెద్ద చేసి చూస్తున్నావో. నేను పాపం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్న చిన్న బెలూన్స్కే ఓకే చేస్తున్నా. నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి అది కూడా. జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. దేవుడా, నువ్వు గాలి ఊది మళ్ళీ ఎందుకు పీలుస్తున్నావు? బెలూన్లో నుంచి లోపలికి సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అలా బయటికి అనువుతున్నావు. ఊదిందే సగం బెలూన్, దాంట్లో సగం గాలి తీసి తీస్తున్నావు నువ్వు నా చేతికి.
దేవుడా. అయ్యో ఒకసారి టైమర్ చూసావమ్మా? నీ టైం అప్. అయిపోయింది. ఏం నువ్వుదా? 1 2 3 4 5 6. ఓకే 1 2 3 4 5 6 7. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఖచ్చితంగా చేయాలి. ఇదే టైమర్ నేను మళ్ళీ పెడతా. ఆ టైమర్ అయ్యే లోపల నేను నీకు ఒక స్కెచ్ ఇస్తా. ఆ స్కెచ్ ఏంటంటే ప్రభాస్. ఓకే ఆ స్కెచ్ నువ్వు డ్రా చేయాలి. ఓకే ఓకే. తీసుకో. రెడీ అభి? నేను మళ్ళీ టైమర్ స్టార్ట్ చేస్తా. టైమర్ అయ్యే లోపల పేపర్ మీద నువ్వు ప్రభాస్ గారిని ముద్రించాలి. ఓకే యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెన్ను కాదమ్మా, స్కెచ్. అదేంటి? పెన్నుతో ఎవరైనా వేస్తారు అభి, నెమ్మదిగా. టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెయ్యి మొత్తం ఫినిష్ అయ్యాక ఒక రౌండ్కి వస్తుందేమో. అది ప్రభాసో లేకపోతే అబ్బాసో కాదు. అమ్మ ప్రభాసేనా కిరీటం? మమ్మీలా తయారు చేస్తున్నావేంటి? ఇది కిరీటం కాదు, జుట్టు. ఓ ఇప్పుడు కిరీటం వస్తుంది. వర్ణిస్తూ పాప అంటే మాకు ఆ కళాఖండాన్ని అర్థం చేసుకునేంత నాలెడ్జ్ లేదు. కాబట్టి ఏమేమి వేస్తున్నావు నువ్వే కాస్త చెప్తూ వేయవా? ఇప్పుడు ఏమేమి డ్రా చేస్తున్నావు అట్లా? ఇది జుట్టు. ఓకే జుట్టా చులపాలా? జుట్టు. ఓకే ఇగో ఇది కిరీటం. సరే నువ్వు వేసేసేయి, తర్వాత నేను అడుగుతా ఏవేవి ఏంటి అని. కిరీటం మొత్తం వేయాలా? మరి నేను మొత్తమే ఇచ్చా కదా, సగం ఇవ్వలేదు. స్టార్ట్ చేయాలి. చూద్దాం అభిఖ్య ఎలా ప్రభాస్ గారిని వేస్తుందో, ఐ మీన్ చిత్రీకరిస్తుందో. టైమర్ కూడా అయిపోవచ్చింది. ఈ కాసేపట్లో అభిఖ్య ఏమేమి చేస్తుందో, ఎంత రచ్చ చేస్తుందో తెలిసి. నువ్వు డ్రా చేయడం చూస్తే నాకు
భయం వేస్తుంది. కాసేపు నేనే కంట్రోల్ చేసుకుంటా ఆ కళాఖండాన్ని చూడడానికి. ఓకే. చాలా తక్కువ టైం ఉంది ఆదిత్య గారు. ఎంతవరకు వచ్చిందమ్మా నీ కళాఖండం? అయిపోయింది. అయిపోయిందా? అరే టైమర్ అయ్యే లోపల అయిపోయిందా? అయిపోయింది. ఇంకా అంతేనా? ఇంకా ఫినిషింగ్స్ ఏం లేవా? లేదు. షూరా? పక్కా? డన్. Done. ఇంకేం దిద్దావు, మెరుగులు దిద్దావు. మీరు మేకప్ వేసుకుంటారు కదా, అట్లా ఏం వేయరా నేను ప్రభాస్ ఒకసారి గారికి? వేస్తే అది రోజు ఎంత ఉంటుందా? పర్ఫెక్ట్ గా వేసినట్టు. ఓహో డ్రాయింగా? నేను మేకప్ ఒకసారి వేసుకుంటే రోజంతా ఉంటుంది అంటావేమో అనుకున్నా. ఓకే టైమర్ కూడా అయిపోయింది. ఇటీవమ్మ నేనున్నా కదా ఆదిత్య చెప్పమ్మా. ఒకసారి మీరే. సిమిలర్ యా, అనిపించట్లా? యా, అదే చెప్పబోతున్నా. మీరు కూడా ఒక్కసారి ఎక్కడ ఏ యాంగిల్లో అసలు చూడు సేమ్ డిట్టోరా లేదు. పోనీ ఒక చేతుల కాళ్ళ పోనీ ఆ ఖడ్గమ ఇదేంటి ఫేసు జుట్టు సిమిలర్ డిట్టో ఏవి ప్రభాస్ గారిలా ఉన్నాయో మీరే ప్లీజ్ కాస్త డిసైడ్ చేసి నాకు చెప్పారంటే కామెంట్స్లో చేయండి. కామెంట్లో చెప్తే నేను చూసుకుంటా. ఇక్కడ అంచు వచ్చింది, ఇదిగో ఇయ్య. అంచు కూడా వేసా. ఇదేంటి అంచు ఇటు రైట్ కుంది కదా, నువ్వు లెఫ్ట్ కి నేను లెఫ్ట్ కి కూడా వేసా. ఇదిగో ఇది రెండు అంచులు వేసావా? అర్రే రెండు అంచులు వేసా. కవచాలు అసలు నిజంగా ఈ కవచాలు ఆ మీసాలు మీసాలు పెట్టా. ఇంత అద్భుతమైన కళాఖండాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు సైన్ అవుట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దీని తర్వాత నేను ఇంకా ఏం మాట్లాడాలో చూడు తడబడుతుంది చూసారా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నీకు నోరు తిరగలేదని చెప్పు. అంటే అదే నేను అయ్యో నేనేమనట్లేదమ్మా, అది చూసే తడబడిపోతున్నా ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ అభిక్య, ఇట్ వాజ్ ఏ నైస్ టాకింగ్ విత్ యూ. హౌ యూ ఫెల్ట్? చాలా బాగుంది. ఏదో ఇంటర్వ్యూ అనగానే అమ్మో ఏంటా ఏమడుగుతారా అనుకున్నాను. ఆ క్వశ్చన్స్లో కొంచెం ఇబ్బంది పెట్టావు కానీ బట్ చాలా హాయిగా ఏదో క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకున్నట్టుంది. ఇట్ వాస్ లవ్లీ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫెల్ ద సేమ్. నాకు కూడా ఒక ఇంటర్వ్యూ చేసినట్టు ఏం అనిపించలేదు, రెగ్యులర్గా క్యాజువల్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. For more videos like this, subscribe Big TV channel.